కొంతమందికి మాత్రం బంగారం వెండి ధరల విషయంలో గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. భారీగా పడిపోయాయి బంగారం వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే గోల్డ్ పైన 6,110 రూపాయల ధర పడిపోయినటువంటి పరిస్థితి. ఒకేసారి 20,000 పడిపోయింది కిలో వెండి ధర. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,54,420 దగ్గర ట్రేడింగ్ అవుతోంది. నిన్న ఇదే 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములకి 1,60,530 రూపాయల ధర ఉంది. సో నిన్న అక్కడ ఆ ధర దగ్గర కొనసాగినటువంటి గోల్డ్ ఇవాళ ఒక్కసారిగా 6,110 రూపాయలు తగ్గి 1,54,420 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. 2 రోజుల వ్యవధిలో 8,000కు పైగా మొత్తం బంగారం ధర తగ్గింది. నిన్న మొన్న కలిపి రెండు రోజుల్లో 8,000కు పైగా తగ్గుదల కనిపించింది. ఇవాళ 3 లక్షల దగ్గర కిలో వెండి ట్రేడ్ అవుతోంది. సో నిన్న 3,20,000 దాకా ఉన్నటువంటి కిలో వెండి ఇవాళ 20,000 ఒక్కసారిగా పడిపోయింది. సో దీంతో ఇవాళ కిలో వెండి 3 లక్షలకు లభిస్తోంది. అంటే ఒకే రోజు 20,000 రూపాయలు డ్రాప్ అయిపోయింది. సో ఒకానొక దశలో గత కొద్ది రోజుల కింద వెండి 4 లక్షల మార్కు దాటింది. 4,20,000 దాకా పోయినటువంటి వెండి క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. నిన్న 3,20,000 కిలో వెండి ఉండగా ఇవాళ ఒక్కసారిగా 20,000 తగ్గి 3 లక్షలకు కిలో వెండి ఉంది. సో 22 క్యారెట్స్ బంగారంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పొచ్చు. ఇవాళ 10 గ్రాముల పైన 5,600 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,41,550 రూపాయలుగా ఉంది. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి పైన 20,000 తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి అనుచిత పరిస్థితులు, అటు పక్క యుద్ధ పరిస్థితులు, వడ్డీ రేట్లలో మార్పులు కారణమనేది అంచనా వేస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో $5,050కు చేరిన ఔన్స్ బంగారం ధర, ఔన్స్ వెండి ధర $82 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందన్నటువంటి అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, బంగారం ధరలు ఒక్కసారిగా చాలా వరకు ఇవాళ కంపేర్ చేసుకుంటే 8,000 రూపాయలు తగ్గింది బంగారం ధర తులం పైన. వెండి మాత్రం 20,000 రూపాయలు తగ్గింది ఒకే రోజు. సో ఈ తగ్గుదల ఇంకా మరింతగా కనిపించే అవకాశం ఉందా? ఎందుకు మరింత డిఫరెన్స్ కనిపించింది సత్యనారాయణ గారు? కాదు అదంతా తప్పు మీరు చెప్పేది. ఇప్పుడు ఓన్లీ 4,800 తగ్గింది నిన్నటి మీద 1.8%. అంటే ఈ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో 2,58,000 జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల అంటే అది ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మంత్ కు ఒక్కొక్క ఫీచరు. అయితే ఫిబ్రవరి ఫీచర్ వచ్చో 2,65,000 నడుస్తుంది. అంటే మార్చి ఫీచర్ వచ్చి 2,58,000 నడుస్తుంది. అంటే ఏంది, ఫిబ్రవరికి మార్చికి ఇంకా తక్కువలో ఉంది. అంటే ఏంది, రాబోయే రోజుల్లో తగ్గుతుంది అనేది ఒక సూచన. కానీ ఓవరాల్ గా నిన్నటి మీద 4,600 అంటే 1.8% మైనస్. సిల్వర్ గోల్డ్ వచ్చి ఓన్లీ 0.6% మైనస్. ఎందుకు జరుగుతుంది ఏంటిది అంటే, ఇక్కడ వచ్చే లైవ్ లో మనం చూడవలసింది ఏంటంటే, వెబ్సైట్లు ఉంటాయి. క్యాప్స్ గోల్డ్, డిపి గోల్డ్ అని ఒక 2 వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లలో మనకి లైవ్ ట్రేడ్స్ చూపిస్తాయి. మన గోల్డ్ వచ్చి ఇప్పుడు 16,039 రూపాయలు గ్రామ్ నడుస్తుంది. ఇది 24 క్యారెట్స్. మళ్ళీ జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి ఉంది దీంట్లో. సిల్వర్ వచ్చి 2,66,800 నడుస్తుంది ఇప్పుడు. అంటే 2,67,000 అనుకోండి సుమారుగా. అయితే ఇది కారణాలు ఏమిటి అంటే, వరల్డ్ మార్కెట్ లో ఏదైతే investing.com అని ఉంటుంది, ఇదంతా గోల్డ్ సిల్వర్ పడినా పెరిగినా న్యూట్రల్ గా ఉన్న వరల్డ్ మార్కెట్ నే బేస్ చేసుకొని నడుస్తుంది. అయితే ఈ వరల్డ్ మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈవెంట్స్ లేవు. లాస్ట్ వీకే మన ట్రేడ్ డీల్ జరగడం జరిగింది ఫిబ్రవరి 2వ తారీఖు. ఈ ట్రేడ్ డీల్ మనమే లాస్ట్ అన్నమాట. అంటే మాక్సిమం అన్ని కూడా ఈ 1 ఇయర్ లోనే జరిగిపోయినాయి. ఎవరో కొన్ని దేశాలకి ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు పెంచడాలు, తగ్గించడాలు, అది ఇది చేస్తాం అని చివరికి మొన్న మనది ఒకటి పెద్దది ఉండే, అది కూడా మనది ట్రేడ్ డీల్ అయిపోయింది. నిన్న కూడా బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ తోటి ఇంకా ఏమైనా ఒకటి చిన్న చితకు ఉంటాయి కాబట్టి అవి పెద్ద నెగ్లిజిబుల్. అంటే ఆ ట్రేడ్ డీల్ అయినా కాకపోయినా పెద్ద ఏం కాదు అనేది ఒకటి. ఇకపోతే ఇప్పుడు ట్రంప్ ఫేవర్ అయిపోయింది. అంటే ఈ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సుంకాలు టారిఫ్లు వేయడానికి
నడవట్లేదు. ఆయన ఆధిపత్యం ఏదైతే ఉందో అది సంవత్సరం నుంచి నడిపించుకుంటూ వచ్చి ఆగిపోయింది. అంటే ఇంకా లేదు, ఇక గోల్డ్ సిల్వర్ అనేది ఇక లేదు. అంటే ఏంది, బాగా పెరగటాలు కానీ బాగా తగ్గటాలు కానీ లేదు ఒకటి. ఇక రెండోది ఏంది, ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ అన్ని కంప్లీట్ అయిపోయినాయో ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో షేర్ మార్కెట్లకు మళ్ళీ పాజిటివ్. రాత్రి యూరోపియన్ మార్కెట్లు అనుకోండి, యుఎస్ మార్కెట్లు అనుకోండి, ఏషియన్ మార్కెట్లు అనుకోండి, అన్ని మార్కెట్లు పాజిటివ్ లోనే హైలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇప్పటి నుంచి ఇక గోల్డ్ సిల్వర్ పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పటి మాదిరి ఒక సంవత్సర కాలం నుంచి గోల్డ్ సిల్వర్ తెల్లారేపాటికి వేలు పెరగటం, ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం, ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం, జనవరి 30వ తారీఖు శుక్రవారం, ఈ 3 రోజుల్లో సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జనరల్గా ఇదే ధరలు కొంచెం స్థిరంగా అటు ఇటుగా కొంత పెరుగుదల తగ్గుదల స్వల్పంగా ఉంటుంది, అంతేనా? రైట్ రైట్ అటు ఇటుగా అట్లే ఉంటాయి తప్ప రోజు 8,000 10,000 లోకి హైకి. ఉదాహరణకి ఇప్పుడు ఉదయం ఇవాళ 2,64,000 లోకి వచ్చింది, ఇప్పుడు 2,66,000. అంటే ఏంది, నిన్నటి మీద క్లోజింగ్ చూస్తే నిన్న 2,70,000 మీద క్లోజ్ అయింది. రాత్రి 2,70,000 నుంచి 2,06,000 పడి కొంచెం రికవరీ అయిండు. ఓవరాల్ గా నిన్నటి మీద 4,800. అంటే డైలీ ఏమైతుంది, ఒక 10,000 8,000 పైకి కిందికి లోకి హైకి తేడాలు తప్ప అప్పటి మాదిరి బాగా పెరగటాలు కానీ ఒక్క రోజులోనే బాగా పడటాలు కానీ జరిగే క్వశ్చన్ లేదు, జరగవు కూడా. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడే ఈ గోల్డ్ సిల్వర్ మీద ఉంటుంది. ఇప్పుడు అనిశ్చిత పరిస్థితులు లేవు. అంటే ఏంది, కాకపోతే మొన్న మళ్ళీ పెరగడానికి ఏది ఒక 2 రోజుల ముందు, అంటే ఇవాళ మంగళవారం అంటే శుక్రవారం పెరగడానికి రీజన్ ఏంటిది అంటే ఈ చర్చలు జరుగుతున్నాయని. అంటే పడటానికి రీజన్, పెరగడానికి రీజన్. పడటానికి రీజన్ ఏంటిదంటే రష్యా ఉక్రెయిన్ మళ్ళీ చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతున్నాయని లాస్ట్ వీక్ పడేయటం. మళ్ళీ ఎందుకు పెరిగింది ఒక రోజు మధ్యలో అంటే ఏం జరిగింది, మళ్ళీ ఈ ఇరాన్ మీద వాళ్ళు చర్చలకు రాలేదు, దాడులకు సిద్ధంగా ఉన్నామని అనగానే మళ్ళీ ఒక రోజు పెరిగింది. ఇప్పుడు ఏంటిది, ఆ చర్చలు జరుగుతూనే ఉన్నాయి, రష్యా ఉక్రెయిన్ సంప్రదింపులు జరుగుతూనే ఉంటది, అది 4 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. మార్కెట్ పట్టించుకోదు ఇక. ఇంకొకటి కూడా 15 నెలల నుంచి కంటిన్యూగా చైనా ఈ సిల్వర్ బై చేయడం జరగటం తోటి అది బాగా పెరగడం జరిగింది. వాళ్ళు ఇక ఆగిపోయారో తెలియదు. ఈ సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా వాళ్ళు కాపర్ వాడుతుంది అనేది న్యూస్. ఈ కాపర్ వాడటం వల్ల అప్పుడు సిల్వర్ కొంచెం తగ్గుతుంది అనేది. ఇవన్నిటికంటే కూడా చైనా వాళ్ళు ఈ ఫిబ్రవరి 1వ 2వ తారీఖు, జనవరి 30వ తారీఖు ఈ స్పెక్యులేషన్స్ ఏదైతే బాగా పెంచిండ్రో అదంతా కూడా అన్లోడ్ చేయడం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది న్యూస్ అనమాట. దాంతో ఒక్కసారిగా మళ్ళీ బాగా ఫాలో అయింది. ఇప్పుడు ఇంకా లేదు. ఇక పోతే ఏమున్నాయి, ఎందుకు పడింది, ఇప్పుడు ఎందుకు అలా న్యూట్రల్గా ఉంటది, ఎందుకు ఉంటది స్తబ్దతగా అంటే సింపుల్ గా ఏం లేదు. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్, యూరోప్ అవన్నీ పాజిటివ్ లో ఉండటం. ఇవాళ మంగళవారం, రేపు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తుంది అమెరికాలో, దానికోసం వెయిట్ చేస్తారు ఒకటి. మళ్ళీ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది ఫ్రైడే, పేరోల్ డేటా వస్తుంది. ఈ డేటాల కోసం అని వెన్స్డే ఫ్రైడే కోసం మార్కెట్లు వెయిట్ చేస్తున్నాయి, ఏది కమోడిటీస్ మార్కెట్స్ కి. అందుకని అంటే అమెరికా ఎకానమీని బట్టి మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ అదొకటి. రెండోది ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అనేది న్యూస్ తోటే ఈ గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉంటది. ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఏం లేవు, అన్ని క్లోజ్ అయిపోయినాక ఈ గోల్డ్ సిల్వర్ ఉండదు అంతగా పెద్దగా. దానిపైన చేస్తూనే ఉంటది. యూసేజ్, డిమాండ్, ప్రొడక్షన్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు ఎట్లున్నాయి ఏముంది దానిపైన చేసుకుంటూ పోతుంది. అంతకు ముందు మాదిరి ఉండదు. అంటే కానీ ఎవరైతే ట్రేడింగ్ చేసే వాళ్ళకు తెలిసిపోయింది, అంటే అవేర్నెస్ వచ్చింది. ఓహో గోల్డ్ బాగా పెరుగుతుంది, బాగా పడుతుంది, బాగా తగ్గినప్పుడు కొనుక్కోండి, బాగా పెరిగినప్పుడు అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి, ఫిజికల్ గానే కొనుక్కొని బిజినెస్ చేస్తారు. అంటే ఫిజికల్ కంటే ఏంది, పైసలు ఉన్నాయి, తగ్గింది, గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటారు, సిల్వర్ బార్లు కొనుక్కుంటారు, దాచిపెట్టుకోవటం, పెరిగింది మళ్ళీ సిల్వర్ బార్ అమ్మేయటం. ఇది జరుగుతున్న వ్యవహారం. అంటే ఏమైంది, ఒక్కసారిగా అందరిలో అవేర్నెస్ వచ్చింది. ఒక్కసారిగా విత్ ఇన్ ఎంత 4-5 months నుంచే అక్టోబర్ 20వ తారీఖు బేగం బజార్ లో గానీ గోల్డ్ షాప్స్ ముందు క్యూలు కట్టిరు కొనుక్కోవడానికి. అంటే ఒక్కసారిగా మామూలు ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఏంటిది, ఓహో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, మనం పైసలు తక్కువ, మన దగ్గర పైసలు ఉంటే మనం బ్యాంక్ లో డిపాజిట్ చేయడం, పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయడం, ప్రావిడెంట్ ఫండ్ లో ఉంటాయి, ఇవన్నీ విత్డ్రాల్ చేసి చాలా మంది అప్పులు చేసైనా సరే కొందాం, వెండి కొందాం అనే ఆలోచన కూడా చాలా వరకు చేశారండి. కరెక్ట్.
లేకపోతే ఎవరి దగ్గర బయట అడగడం, అప్పులు తీసుకోవడం కూడా దాన్ని మనం పెడదాం ఇంతవరకు అనేది కూడా. జరిగింది కదా మరి. అవన్నీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి. అంటే హైలో కొనుక్కున్న వాళ్ళకి అనుకోండి, నాకు తెలిసి అయితే మీరు అన్నట్టు 1,50,000 కూడా గోల్డ్ లోన్, ఆ లోన్, ఈ లోన్ తీసుకొని 1,50,000 నుంచి కొనుక్కుంటూ పోయారు. లాస్ట్ 4 లక్షలప్పుడు కూడా కొన్నోళ్ళు ఉన్నారు. అయితే తక్కువలో కొన్న వాళ్ళకి లాభం ఇప్పుడు కూడా. మరి హైలో కొన్నోడు ఒకరికో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే తక్కువలో కొన్న వాళ్ళు లాస్ వచ్చారు. ఎందుకు? 4,25,000కి జనవరి 29 ఇప్పుడు పోయింది మొన్న. కానీ వాళ్ళు అమ్ముకోలేకపోయినవి అనేది వచ్చింది. కానీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓహో, ఈసారి పెరిగితే మనం వెయిట్ చేయొద్దు, ఎంతో కొంత లాభం తీసుకొని అమ్ముకోవాలి, మళ్ళీ తగ్గితే కొనాలనేది వాళ్ళకి వచ్చింది. ఇక హైలో కొన్న వాళ్ళు ఏంటిది, మనం మనం అనవసరంగా మిస్టేక్ చేసినాం, మనం కొనుక్కోవటమే హైలో ఎంటర్ అయినాం చూసి, అందుకని ఈ ఎక్స్పీరియన్స్ తోటి బాగా తక్కువ ఉంటే తప్ప మనం కొనవద్దు అనేది వాళ్ళకు ఎక్స్పీరియన్స్. ఇవన్నీ తోటి ఇప్పుడు ఏంటిదంటే అవేర్నెస్ వచ్చేసింది. అంటే ఏంది, తగ్గినప్పుడు కొనుక్కో, పెరిగినప్పుడు అమ్ముకో. ఇంకోటి, గోల్డ్ సిల్వర్ జీరోలు కావు. ఎందుకు జీరోలు కావు? అది ఒక ఎసెట్ అన్నమాట, ఆస్తి కింద ఉంటది. అయితే ఈ గోల్డ్ సిల్వర్ తగ్గితే కొనుక్కోవటం, పెరిగితే అమ్మటం, అంతే తప్ప దానికి వేరే అంటే మామూలు షేర్ మార్కెట్ మాదిరి ఫండమెంటల్స్ అని అవి ఇవి ఏముండదు. తగ్గింది కొనుక్కో, అంటే తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్మాలి. ఈ పెరిగినప్పుడు అమ్మిన వాళ్ళే మళ్ళీ తగ్గినప్పుడు వాళ్ళే కొంటారు. ఎందుకంటే తగ్గింది కదా ధర. వాళ్ళే అంటే బిజినెస్ అంటే ఏంది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి, దాన్ని బిజినెస్ అంటారు. ఈ బిజినెస్ ఎలా? ఈ గోల్డ్ ఉంది, మన దగ్గర పైసలు ఉన్నాయి, కొనుక్కోవాలి. సపోజ్ ఇంకా పెరగలేదు, మూకోవాలి. పెరిగినప్పుడు అమ్మాలి, మళ్ళీ తగ్గిన దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి కొట్టారు. ఇప్పుడు మనం హైదరాబాద్ లో మీరు తెలిసి ఉంటది. ఇప్పుడు అంటే కొన్ని సెంటర్లు ఉన్నాయి, మహంకాళి టెంపుల్ అని కానీ, పాట్ మార్కెట్ అని, సికింద్రాబాద్ ఏవైతే ఉన్నాయో జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇదే పని. వాళ్ళు ఏం చేయరు, కూర్చుంటారు, అదే పనిలో ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు, తగ్గినప్పుడు కొనుక్కుంటారు, పెరిగినప్పుడు అమ్ముతారు. మళ్ళీ మార్కెట్ లో వాళ్ళు షాప్ ఉంటది కాబట్టి పెరిగినా తగ్గినా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంటే మొన్నటి వరకు సిల్వర్ పడుతూ ఉన్నప్పుడు ఆ షాప్స్ అన్ని మూసేసిర్రు. అంటే మేము కొనం. ఇక ఒకవేళ తీసున్న షాప్కి వెళ్ళి, ఏమంటే నా దగ్గర సిల్వర్ బార్ ఉంది కొంటరా అంటే, తగ్గితే నీకు తెలుసు నాకు తెలుసు, నేను కొనను అంటాం. అంటే ఏంటి, ఆ విధంగా మూసుకుపోయినాయి. ఇప్పుడు విలేజెస్ లో, డిస్ట్రిక్ట్లలో చాలా వరకు అంటే ప్రాబ్లం లోకి వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా హైలో కొని స్టాక్ పెట్టడం, ఏది ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు, తర్వాత ఒక్కసారిగా పడిపోవటం. మళ్ళీ వాళ్ళు ఇంకోటి ఎట్లుంటదంటే, ఇవన్నీ కూడా కొనేటప్పుడు జిఎస్టీలు అవన్నీ కలుపుతారు మనకి, అప్పుడు బాగానే ఉంటది. మనం అమ్మాలంటే మనకి జిఎస్టీ ఉండదు, మళ్ళీ ఆ జిఎస్టీ అమౌంట్ రాదు మనకి. మళ్ళీ మనం కనుక అమ్మితే జిఎస్టీ ఉండి కనుక ట్రేడింగ్ చేస్తే మళ్ళీ బిజినెస్ కిందకి అయిపోద్ది. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వైట్, ఇదన్నీ లెక్కలు ఉంటాయి. అందుకని మామూలు వాడు ఏం చేస్తాడు, నేను కొంటును, వాడు అమ్మిండి బాగానే, మళ్ళీ నేను అమ్ముదామని పోతే నా దగ్గర తీసుకోవట్లేదు, మళ్ళీ తీసుకున్నా కానీ జిఎస్టీ 3% మైనస్ అంటాడు, తగ్గుతుందని నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఇంకా డిస్కౌంట్ అడుగుతాడు, అందుకని నేను అమ్మని అంటాడు. తెల్లారి ఇంకా తగ్గింది. అది ఆ రోజు జరిగిందల్లా అదే. అందరు పోయి ఆ షాప్స్ పోయి నేను అమ్ముతా అంటే, తగ్గుతుందా అంటే, ఆ తగ్గుతుందని నీకు తెలుసు నాకు తెలుసు, మరి నేను కొన్నాను, ఎంత తక్కువ కొంటావు అంటే, రేపు తగ్గిపోయేది కూడా అడుగుతాడు. అంత నేను అమ్మనని వీళ్ళు వచ్చేది. చివరికి ఏమైంది, అసలు తగ్గింది. అది ఇప్పుడు ఏంటిది, ఎవరైతే అంటే అవేర్నెస్ వచ్చి అంటే చేద్దామని అనుకున్న వాళ్ళు జిఎస్టీలు కూడా తీసుకొని చేసుకుంటున్నారు. అది ఓకే, ఒక బిజినెస్ పరంగా. అందుకే ఎసర్ట్ గా పెట్టుకునే వాళ్ళంటే ఇక దాని గురించి ఆలోచించారు. సరే తీసుకున్నాం, ఎంతో కొంత కొనుక్కున్నాం, అది ఎప్పుడో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అది ఎప్పటికీ ఎసర్ట్ గా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఓ రకంగా ఆలోచిస్తారు. అదొకటి. ఇక నెక్స్ట్ ఒక 1 వారం తర్వాత ఇక మూడాలు అయిపోయినాయి, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇన్వెస్టర్లకి, వీడియో చూసే వాళ్ళకి చెప్పేది ఏం లేదు. చివరిగా మ్యారేజెస్ కానీ ఏదైనా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ కి ఓకే, కొనుక్కోవచ్చు. ఎందుకంటే బాగా పెరగటం తగ్గటం అనేది పెద్దగా ఉండదు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుతున్న సేపట్లోనే 2% దాటింది. అంటే 2% అటు ఇటుగా, అంటే పెరగటం తగ్గటం, న్యూట్రల్ కి రావటం, అలానే జరుగుద్ది. ఒక ఆపర్చునిటీ కిందనే అన్నమాట. ఇక అంతే తప్ప పెళ్లిళ్ళప్పుడు పెరుగుద్దని, ఆషాఢ మాసంలో తగ్గుద్దని, మూడాలప్పుడు తగ్గుద్దని అనేది కాదు. గోల్డ్ సిల్వర్ విషయంలో వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని ఉంటది. మార్కెట్ లో పెరిగితేనే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుద్ది. మనకి పెళ్లిళ్ళు నేను వాడు షాప్ వాడు పెంచిండని, పెళ్లిళ్ళునే అని చెప్పేసి ధర పెరిగిందని అనుకోకూడదు మనం. ఎందుకంటే చాలా మందికి ఏముంటదంటే పెళ్లిళ్ళు అనగానే ధర పెరిగిందని అనుకుంటారు, కాదు అది. అందుకని మనం ఏంటిదంటే, ఎవరైతే మ్యారేజెస్ ఉన్నాయో వాళ్ళ ఒక ఆపర్చునిటీగా, ఎందుకంటే లాస్ట్ 1 వీక్ లోనే ఎంత ఫాల్ అయింది ఏది గోల్డ్ సిల్వర్. అదే 1 వీక్ బ్యాక్ మ్యారేజ్ అయింది అనుకోండి, తప్పదు కదా, కొనాల్సిందే కదా వాళ్ళు. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఒక అవకాశం అన్నట్టే కొనుక్కోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే డైలీ ఒక ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డిజిటల్ లో ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి. రోజు ఒక్కటి కొనుక్కున్నా 400 కంటే ఎక్కువ కాదు డైలీ. అట్లా 30 రోజులు కొనుక్కున్నా కానీ 12,000 అవుతుంది.
నెలకి. ఆ సేవింగ్స్ కింద ఉంటది. చిట్టీలు కట్టే బదులు, ఎక్కడో స్కీములు కట్టే బదులు, రైట్. ఎక్కడో ఫైనాన్స్ చేసే బదులు ఇది బెటర్. ఓకేనా? రైట్ రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి బంగారం ధరలు అయితే ఈరోజు భారీగానే పడిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బంగారం వెండి ఎంత ఆ, పైకి ఎగబాకాయో ధరలు చూసాం. చాలామంది సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి ఇక బంగారం వెండి మేము కొనలేమేమో అన్నటువంటి అక్కడ దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ కొంత సరే కొంత ధైర్యం చేసి కొనాలి అనుకున్న వాళ్ళకైతే కొంత ఊరటని చెప్పొచ్చు. ఇవాళ ఒక్కరోజే గోల్డ్ పైన 6,110 రూపాయల ధర తగ్గింది. 20,000 పడిపోయింది. కిలో వెండి పైన ఒకే రోజున 20,000 రూపాయలు డౌన్ అయింది. సో 24 క్యారెట్స్ తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం ధర 1,54,420 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న ఇదే బంగారం ధర 24 క్యారెట్స్ 10 గ్రాములు అంటే తులము 1,60,530 రూపాయలు ఉండే. సో అది ఇవాళ ఒక 6,000 రూపాయల కంటే పైన తగ్గడంతో 1,54,420 దగ్గర ధర ఉంది ఇవాళ. ఇక వెండి విషయం తీసుకుంటే 3 లక్షల దగ్గర ఇవాళ వెండి ధర ఉంది. నిన్న అయితే 3,20,000 ఉండే. ఒకే రోజు 20,000 రూపాయల వెండి ధర తగ్గి ఇవాళ 3 లక్షలుగా కిలో వెండి ఉంది. సార్ కొనాలి అనుకునే వాళ్ళకి సరే కొంతవరకు అంటే మొన్న అయితే 4 లక్షలు ఉంది కిలో వెండి, 4 లక్షలు దాటింది కూడా. సో అట్లాంటప్పుడు అంటే ఇప్పుడు కొనడానికి అయితే కొంత కొని పెట్టుకోవడానికి కూడా పర్వాలేదు అంటున్నారు మార్కెట్ నిపుణులు. బట్ ఇంకా తగ్గుతుంది అని కూడా చెప్పలేరు, అలాగని మళ్ళీ పెరుగుతుందని కూడా చెప్పలేరు. అది అంతర్జాతీయ మార్కెట్ను బట్టి పరిస్థితులను బట్టి ధర హెచ్చుతగ్గులన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒకటి మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నిన్న మొన్నటి దాకా గత కొద్ది రోజుల క్రితం ఉన్నంత ధరలు మాత్రం మళ్ళీ ఆ స్థాయిలో పెరగకపోవచ్చు. ఏమున్నా కూడా ఇంకా ఒక 1,000-2,000 పెరగడం, లేదంటే ఒక 1,000-2,000 తగ్గడం ఈ మాదిరిగానే ఉండొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు మనం 24 క్యారెట్స్ గురించి ధర తెలుసుకున్నాం. 22 క్యారెట్స్ ఎట్లా ఉంది? 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,41,550 రూపాయలు ఉంది. సో వెండి ధరల్లో మనం చెప్పుకున్నట్టుగా వెండి ధర అయితే 20,000 ఒక్కసారి తగ్గింది. కాబట్టి వెండి మాత్రం ఇప్పుడు 3 లక్షల రూపాయలకు దొరుకుతోంది కిలో వెండి. కాబట్టి ఇంకా రాను బంగారం వెండి ధరల్లో స్వల్పంగానే మార్పులు ఉండొచ్చు. ఎందుకంటే మొన్నట్లాగా ఇవాళ 3 లక్షలు వచ్చింది కాబట్టి ఇవాళ వెళ్ళి వెండి కొనుక్కుంటే మళ్ళీ కొద్ది రోజులుగా 4 లక్షలు చేరుతుందేమో, 4,20,000 అవుతుందేమో అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్ద సజెస్ట్ చేయట్లేరు మార్కెట్ నిపుణులు కానీ ఎవరు కానీ చేయట్లేరు. ఎందుకంటే ఇవాళ 3 లక్షలు అయింది, రేపు పొద్దున 2,90,000 కావచ్చు, లేదంటే 3,10,000 కావచ్చు. అంతవరకే కోస్తా అటు ఇటుగా ఉండే అవకాశమే ఉంటుంది తప్పించి భారీగా పెరుగుదల కానీ భారీగా తగ్గుదల కానీ ఉండే అవకాశాలు అయితే లేవు అంటున్నారు. అది వెండి ధర విషయంలో. బంగారం ధర కూడా అదే, ఇంకా మహా అయితే ఇంకొక 2-3 వేలు ఆ మధ్యలో ట్రేడ్ అవుతుంది తప్పించి ఇంకా భారీగా బంగారం ధర అందకుండా పోయే పరిస్థితి ఉండదేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అలాగని దీనికంటే మరింతగా తగ్గే అవకాశం కూడా ఉండబోదు అని చెబుతున్నారు. ఏమున్నా కూడా స్వల్పంగానే బంగారం వెండి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది అనేది మార్కెట్ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి.